నేను మాతను, ధరణీ మాతను. విరోధులను ఏ విధంగా తర్కహీనులను చేసి వారిని తమ మార్గం దిశగా కార్యోన్ముఖులను చేయవచ్చునో భగవంతుడు శ్రీ విష్ణుమూర్తి తొలుత దేవేంద్రునికి పిదప నారదునికి నర్మగర్భంగా తెలియచేశాడు. వాస్తవానికి ఈ చతురతనే రణతంత్ర నీతి అని వచిస్తారు. దీనివలనే యుద్ధాలను యుద్ధక్షేత్రాలలోనే కాకుండా వివేకము సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే వాదక్షేత్రాలలోనూ గెలవవచ్చునని నిరూపితమైనది. దానవులకు సంజీవిని మంత్ర బలం లేకున్నట్లయితే అమృతం యొక్క ఆవశ్యకత తలెత్తి ఉండేదే కాదు. కాని శ్రీ విష్ణుదేవుని ఉపదేశానుసారం దేవేంద్రుడు అమృతం ఆవశ్యకతను వక్కాణిస్తూ సాగించిన తర్కం దానవులలో విశ్వాసాన్ని కలిగించింది. అందుకే సాగరమథనానికి సహకరించారు. నేను అందులో ఉద్భవించే విచిత్ర వస్తువులను తిలకించడానికి అత్యంత ఆసక్తితో గమనిస్తున్నాను. ఏమిటది? అదే అమృతం. అమృతమా? విషం 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 గురుదేవా, సాగర మథనమునందు అమృతమునకు బదులు విషము ఉద్భవించినది. దేవతలు అంటున్నారు సాగర మదనంలో అమృతం లభిస్తుందని. కానీ అది మృత్యువులా కనిపిస్తున్నది గురుదేవా. అందువల్లనే మేము పరుగున వచ్చాం. సాగర మదనం వల్ల ప్రయోజనం ఏమిటి? మేమిక సాగర మదనంలో పాలు పంచుకోలేము. మూర్ఖత్వాన్ని ప్రదర్శించకండి. మీరెలా అనుకున్నారు సాగర మథనము నుండి కేవలం అమృతమే వస్తుందని? అన్నిటికంటే ముందు మూర్ఖులారా, ఈ సాగర మథనములో అనేకములైన పదార్థములు, అమూల్యమైన రత్నాలు జనిస్తాయి. దాన్ని ఊహించడం ఎవరి తరమూ కాదు. కానీ గురుదేవ, ఇప్పుడు మేము క్షీరసాగర మదనమునకు వెళ్ళడమంటే మృత్యువును వరించడమే అవుతుంది గురుదేవా. అక్కడ నలుదిశల విషజ్వాలలు కమ్ముతున్నాయి, అగ్నికీలలు పుడుతున్నాయి. ఆ విషము పేరు కాలకూటము. అదే హాలాహలము.
కానీ మీరెందుకు విచారిస్తున్నారు? నా వద్ద సంజీవిని మంత్రం ఉన్నది. నేను మిమ్ము మరణించనియ్యను. మీరంతా నా ఆశ్రమంలో ఉండండి. అయినా ఈ విపత్తును దాటడానికి మీకంటే అధికంగా దేవతలే భయపడాలి. అందువలన దేవతలకు ఈ క్షీరసాగర మథనము మీకంటే అధికముగా కలవరపెడుతున్నది. వారి ఈ విపత్తును అధిగమించడానికి ఎలాంటి ఎత్తుగడ వేస్తారో చూస్తాం. తమ ఆజ్ఞ గురుదేవా. రక్షించండి ప్రభు, రక్షించండి. రక్షించండి త్రిలోకనాథ, తమ సృష్టి ప్రమాదములో పడినది. విశ్వేశ్వర, సాగర మథనమునందు జీవనదాయకమైన అమృతమునకు మారుగా ప్రాణాంతకమైన విషము పుట్టినది. సృష్టిలో హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆది ప్రజాపతి, దేవతలారా, జీవనంలో అమరత్వాన్ని సాధించటం కోసం మృత్యువును అన్ని విధాలా ప్రతిఘటించాలి. ఈ సంఘర్షణలోనే జీవన సౌందర్యం ఉన్నది. మాత గర్భంలో శిశువు ఉన్నప్పుడు అది నిరంతరం మృత్యువుతో తలపడి పోరాడవలసి ఉంటుంది. శిశువు జననానికి ముందు మాత కూడా జీవన్మరణ సంఘర్షణకు లోనవుతుంది. కానీ శిశువు పుట్టిన తరువాత సమస్త సృష్టి ఆనందిస్తుంది. అమృతం ప్రాప్తించడం అంత సులభతరమే అయితే ఈ జీవన్మరణ సంఘర్షణ, దాని చరిత్ర ఎప్పుడో అంతమయ్యుండేవి. కానీ జగదేశ్వర, సముద్రమందు విషము ఎలా వచ్చినది? ఇది ఆది ప్రజాపతి బ్రహ్మదేవుని సంతానం, మానవుని ఘనకార్యం. అతడు ఏ వస్తువైతే తనకు ఉపకరించదని భావిస్తాడో ఆ వస్తువునతడు సముద్రంలో విసిరివేస్తాడు. ఆ విధంగా విసిరివేసిన ఆ వస్తువు తరువాత తనకేగాక సముద్ర ప్రాణులకు హానికరమని తెలుసుకోలేడు. నేను జలమును మానవుల అవసరాలను తీర్చడానికి సృష్టించాను ప్రభు. సత్యాన్నే పలికావు బ్రహ్మ. జలముతోనే ముడిపడి ఉంది జీవనం. కానీ మనుష్యుడు దానిని హానికర వ్యర్థ వస్తువుల భాండాగారం చేస్తున్నాడు. అవి అలా పేరుకొని చివరకు విషరూపాన్ని ధరిస్తున్నాయి. ఆ తర్వాత ఏదో ఒకరోజు అవి బయటకు వచ్చే తీరాలి. లక్ష్మీనారాయణ, దానికి పరిష్కారంగా ఆ విషము ఎలా వచ్చినదో అలాగే సముద్రంలోనికి పంపితే? లేదు దేవేంద్ర, లేదు. అది సమస్య పరిష్కారం కాదు. సమస్యను పరిష్కరించే ఒక ప్రయత్నం మాత్రమే. ఒకవేళ విషాన్ని తిరిగి సముద్ర గర్భంలో కలిపితే అది తాత్కాలికంగా కనుమరుగవుతుంది. దాని అస్తిత్వం మాత్రం అంతమవదు. తరువాత అవి మళ్లీ బయటపడినట్లయితే భావితరాలు ప్రమాదంలో పడతాయి. దేవేంద్ర, ప్రమాదానికి పరిష్కారాన్ని భావితరాలపై వదిలివేయటం స్వార్థం, దుర్నీతి. సర్వేశ్వర, సాగర మథనం తమ ఆదేశానుసారమే ప్రారంభమైనది. అమృత ప్రాప్తి మాకు అత్యంత ఆవశ్యకమైనది. కానీ ఈ విషం కారణంగా మథనం స్తంభించిపోయినది. తమ ఆదేశములో ఆంతర్యమేమిటి? మేము మథనము చేసి తమ ఆదేశాన్ని పాటించాలనుకున్నాము. కానీ ఈ విషవాతావరణమేమిటి? దేవతలారా, ఇది బహు జటిల సమస్య. దీనికి పరిష్కారం ఆ భోళాశంకరుని వల్లే జరుగుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించడం అతడొక్కడికే సాధ్యమవుతుంది. పదండి. విష్ణు